క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ సియాధియ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు. సియాధియ ప్రతిపాదించిన 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించి ఆమోదాన్ని తెలిపింది. అమరావతి రాజధానిలో భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 547.07 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాలకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సియాధియ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. పీపీపీ ప్రతిపాదికన డిజైన్ బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జైంట్ అబ్జర్వేషన్ వీల్ను నిర్మించేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధి పోర్ట్లు ఉంటే ఫ్లాట్లలో ఏటీఎంలు, కియాస్కోలు వంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. ఎల్పీఎస్ లేఅవుట్లలోని 495 మంది రైతుల కొత్త అలాట్మెంట్ కోడ్లు మారటంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు అథారిటీ అంగీకారం తెలిపింది. తొమ్మిది జిల్లాలకు విస్తరించిన అమరావతి ఎకనామిక్ రీజన్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్ఎఫ్సి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాలో అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించేలా అథారిటీ సమావేశంలో ఆదేశాలను జారీ చేస్తారు సీఎం చంద్రబాబు. రాజధానిలో అన్ని భవనాలు, కార్యాలయాలకు సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. డక్టుల ద్వారా పైపుల నుంచి ఇల్లు, కార్యాలయాలకు ఇది చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలు ఏపీలో ఉన్నాయని వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. బ్లూ గ్రీన్ సిటీగా నిర్మితమవుతున్న అమరావతిలో కొత్త సాంకేతిక వ్యవస్థలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ఆసుపత్రుల్లో రోగుల అటెండెంట్లకు కూడా వినతి ఉండేలా చూడాలన్నారు చంద్రబాబు.